హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు. ఏంటి ఎప్పుడు మొక్కలు కోళ్ళు ఇవి అవి చూపిస్తారు, ఈరోజు ఏంటి పిల్లల్ని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ స్కూల్లో వర్క్ చేశాను అనమాట. నేను మహా అయితే ఒక 7 months 8 months వర్క్ చేసి ఉంటాను. తర్వాత నేను సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందామని చెప్పి ఇంకా కోర్స్ నేర్చుకుంటూ నేను టీచింగ్కి నాకు రెండు మేనేజ్ చేయలేకపోతున్నానని చెప్పి నేను స్కూల్కి ఇంకా డ్రాప్ అయిపోయాను. పిల్లలకి ఏం చెప్పానంటే నేను జనవరి నుండి స్కూల్కి వస్తాను అని చెప్పి వాళ్ళు నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు అసలు వినడం లేదు, ఏడ్చేస్తున్నారు అందరూ. వస్తాను అని చెప్పాను, సరే అన్నారు. ఇంకా డిసెంబర్ వచ్చింది. మేడం మీరు జనవరిలోనే కదా వస్తారు, అవునా కదా మీరు వస్తున్నారు కదా అని కనుక్కోవడానికి పిల్లలు వచ్చారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మా ఇంటి వెనకాల అంటే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వీళ్ళు ఏవో పళ్ళు ఏరుకుంటాం మేడం అంటే, సరే వీళ్ళని వదిలేయడం నాకు ఇష్టం లేక ఇంకా నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. వాటిని పళ్ళు అని అంటారు. అవి చాలా చిన్నగా బ్లాక్గా ఉంటాయి. టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం ఈత పళ్ళు తిన్నే ఉంటారు, మీకు ఐడియా ఉంటుండింది. అవి కూడా చిన్న చిన్నవి అలా ఉంటే బాల్స్ లాగా బ్లాక్గా. అవి ముళ్ళులు ఉంటాయి, ఆ చెట్టు నుండి ఫుల్ ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా తీయాలి. మనము కొంచెం అటు ఇటుగా చూస్తాము అంటే మాత్రం ఆ ముళ్ళులు ఇంకా మనకు గుచ్చుకుపోతాయి. ఇంకా చాలా లేట్ అయిపోతుంది, మీరు వెళ్ళిపోనరా, నేను నెక్స్ట్ ఇయర్ వస్తానులే. నెక్స్ట్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి కదా, అప్పుడు వేకెన్సీ ఉన్నట్లయితే వస్తాను. మీరు ఎందుకు ఇలా వచ్చారు, ఇంకా లేట్ అయిపోతుంది, వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రా మీ అందరికీ అని చెప్పి వాళ్ళందరికీ ఇంకా పంపించేశాను. మర్చిపోయాను, వాళ్ళ నేమ్స్ చెప్పలేదు కదా మీకు. బి కార్తీక్, ఇక్కడ ఉన్న అబ్బాయి, సైకిల్ దగ్గర ఉన్న అబ్బాయి పేరేమో నాగ చైతన్య. మా ఇంట్లో ఒక క్యాట్ ఉంది, ఆ క్యాట్తో ఆడుతున్న వాడి పేరేమో దేవిష్. షూ వేసుకుంటున్న అబ్బాయి పేరు అగైన్ చైతన్య. తేజస్విని బి కార్తీక్ నా దగ్గరికి ట్యూషన్కి వస్తారు. వీళ్ళు నన్ను మేడం రండి స్కూల్కి అని చెప్పడానికి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.